అందరికీ శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. నేను భాగ్యలక్ష్మి. ఇక ముచ్చట్ల సంగతి అంటారా, జోరుగా పవన్ కళ్యాణ్ సారు పుట్టిన దినం వేడుకలు. కాళేశ్వరం మీద ఆగని కయ్యం, కోతుల భయ్యం, గణేశుని నిమజ్జనంలా పోలీసులు డాన్స్, గిట్లా శాన ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవన్నీ చూసే ముందుగాలైతే నెత్తి గీతలు. కారు పార్టీ నుండి కవితక్క సస్పెండ్. కారు పార్టీ పెద్ద ఇచ్చిండు, మళ్ళా పెద్ద సర్ప్రైజ్. పవన్ కళ్యాణ్ సారు పుట్టిన దినం తెలుపుతున్నారు మళ్ళా శుభాకాంక్షలు జనం. గణేశునికి పెట్టిండ్రు డబ్బాలు, మరి మస్తుగా వస్తున్నాయంట కోతులు. గణేష్ నిమజ్జనంలా పోలీసులు ఏసిండ్రు మళ్ళా ఖతర్నాక్ స్టెప్పులు. పేదోళ్ళకి కష్టమత్తే ఆయన వకీల్ సాబ్, పెద్దోళ్ళ గిట్ట కష్టమత్తే తమ్ముడు, మన అక్క చెల్లెలకు కష్టమత్తే అన్నవరం. ఎవలన్నా ఆడపిల్లలను సతాయిస్తే గాళ్లకు కాటమరాయుడు. మరి గాయన అట్లా కనిపిస్తాడు కొమరం పులి లెక్క. ఆయన మనసు మటుకు బంగారం. పైసలున్నా లేకపోయినా ఆయన ఉంటాడు ఖుషీగా. గాయనను చూస్తే చాలు ఎన్ని బాధలున్నా ఉండాలనిపిస్తుంది జల్సాగా. మరి గాయన ఎవరో తెలుసు కదా, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. మరి ఇయాల సారు పుట్టిన దినం అంటే ఎట్లుంటది, ఇగో గిట్లుంటది. ఏ పార్టీ కార్యకర్తలైనా ఏ రాష్ట్రం పబ్లిక్ అయినా పవన్ కళ్యాణ్ సార్ కు జై కొట్టకుండా, పవన్ కళ్యాణ్ సార్ బాటలా నడవకుండా ఉండలేరు. ఎందుకంటారా, గంత మంచి పనులు పబ్లిక్ కోసం కొట్లాడే దమ్మున్న లీడర్ కాబట్టి. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పుట్టిన దినం పూట ప్రధాని మోడీ సారు, సీఎం చంద్రబాబు సారు, అందరికీ అన్నైన చిరంజీవి సారు, నాగబాబు సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు గిట్లా చాలా మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపిరు పవన్ కళ్యాణ్ సారుకు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఇక్కడ రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఓన్లీ కేక్ కటింగే కాకుండా అన్నదాన కార్యక్రమం కానీ, గుళ్ళో పూజలు కానీ, మిగతా హాస్పిటల్లో బ్రెడ్స్ కానీ ప్రతి మండలంలో కేక్ కటింగ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఇంకా ఈయన పెద్ద స్థాయికి ఎదగాలని, డిప్యూటీ సీఎం కాకుండా పెద్ద స్థాయికి ఎదగాలని ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, జనసేనలో ఇంకా పెద్ద కేడర్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సార్ కు శుభాకాంక్షలు తెలుపుడే కాదు, అన్నదానాలు, రక్తదానాలు, ఈ భూలోకంలో ఎన్ని దానాలు ఉంటాయో గన్ని దానాలు చేసిరు పవన్ కళ్యాణ్ సార్ పుట్టిన దినం పూట. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చాలా హ్యాపీగా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలైంది. ఈ 15 నెలల్లో ఏవైతే మంచి జరిగిందో అన్ని దాంట్లోనూ ఆయన పేరు, ఆయన మార్క్ అంటూ ఆయన క్రియేట్ చేసుకున్నారు. మూవీస్లో ఎలా అయితే ఆయన అంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారో, ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఈయన జనసేన పార్టీ పెట్టి అందరికీ యూత్ని అట్రాక్ట్ చేస్తూ, యూత్ని ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని అద్భుతంగా నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ, రోడ్లు కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని రంగాల్లోనూ మంచిగా ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఒక గొప్ప డెప్యూటీ సీఎం మనకు ఉన్నారు అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలి. చూసిరు కదా పవన్ కళ్యాణ్ సార్ మీద ఉన్న ప్రేమతోని ఈ తీర్ల మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గంతేకాదు, మన ఛానల్ తరపున కూడా పవన్ కళ్యాణ్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇగో గిట్లా నాగబాబు సార్ వచ్చి కేక్ కటింగ్ చేసి పవన్ కళ్యాణ్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిండ్రు. గిట్లా కేక్ కటింగే కాదు, అందరికీ అన్నదానం ప్రోగ్రాం కూడా నడిచింది మళ్ళా.
డిప్యూటీ సీఎం మండల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ 120 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటున్నాను. చూసిండ్రు కదా ఎట్లున్నదో కథ. గట్లుంటది మళ్ళా పవన్ కళ్యాణ్ సార్ పుట్టిన దినం అంటే. గిట్లా మన తాన్నే కాదుల్లో దేశ విదేశాలలో కూడా పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే అంటే మస్తు ఘనంగా జరిగింది. కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ మీదకి సిబిఐని పంపిస్తారా? గులాబీ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత, కారు పార్టీ మీ వల్లనే పంపుషారైంది అని అన్నదో లేదో నిన్న కవితక్క. కారు పార్టీ పెద్ద కేసీఆర్ సారు ఇయ్యాల కారు పార్టీలా నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని కంటిరెప్ప కొట్టినంత సేపట్ల కార్లకెళ్ళి దొబ్బేసినట్టు పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసిండు. కాళేశ్వరం మీద కయ్యం కంటే కారు పార్టీ కేసీఆర్ సారు ఇంట్లోనే ఎక్కువ కయ్యం నడుస్తున్నదుల్లా గులాబీ పార్టీ కవితక్క మాటలతోని రోజుకింత గుంజుకపోతున్నది. ఎప్పుడు ఏ లీడర్కు సూటి పెడుతుందో ఎవరిని తిడుతుందో అస్సలు సమజైతే లేదు. ఇక కారు పార్టీ పెద్ద ఆలస్యం చేస్తే గులాబీ పార్టీ మొత్తం గూలబడేటట్టు ఉన్నది అనుకొని గియల్లా చక్కగా కవితక్కను పార్టీలకెళ్ళి సల్లగా సస్పెండ్ చేసిండు. ఇక పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసినాక ఇంకేమున్నది చెప్పుండ్రి. కవితక్కైతే మస్తు బాధపడ్డది. బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ ముచ్చట గిట్లుంటే కవితక్క పోరాటం చూస్తే చూసి ఇంకో పార్టీ పెడతదని జోరుగానే ప్రచారం అవుతున్నదుల్లో చూడాలే మళ్ళా గీ ముచ్చట ఏడుదాకా పోతుందో ఏమో. గణేష్ల పండుగ గల్లీ గల్లీలా జోరుగా అవుతుందిలా. గణేశుని నిమజ్జంలా చిన్న పెద్ద అందరూ మద్దుగా ఆడుతున్నారు పాడుతున్నారు. మనం అందరం ఆడితే పాడితే మామూలు ముచ్చట్నే కానీ గా సారోళ్ళు గణేశుని కాడ ఆడితే మటుకు స్పెషల్. మరి గా ఆటగాళ్ళు గా పాటగాళ్ళు ఎవరో చూడాలంటే ఖతర్నాక్ ముచ్చట చూడాల్సిందే. వారేవా మోడర్న్ డ్రెస్సులు ఖతర్నాక్ స్టెప్పులు గిట్లా డ్యాన్స్ చేస్తున్న గీళ్ళు ఆయన డ్యాన్సర్లు అనుకోగలరు సుమి. కాదు, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే మన పోలీసులే. చూసిండ్రు కదా మేడంలు సార్లు కలిసి మంచిగా దాండియా ఆడబట్టే. గిట్లా దాండియా ఆడుడే కాదుల్లో బ్యాండు సప్పుడుకు మర్ఫా స్టెప్పులు కూడా బగ్గనే వేసిండ్రు. చూసిండ్రు కదా గిట్లా బగ్గనే డ్యాన్స్ చేసిర్రు. కానీ ఇచ్చంత్రం ఏందంటే పోలీసులు డ్యాన్స్ చేస్తా అంటే పోలీసులే గిట్లా నిలబడి గణపతి శోభయాత్రను ముందుకు నడిపించిర్రు. ఇప్పుడు సోషల్ మీడియాలా గీ పోలీసులు అన్నల డ్యాన్స్ వేరే లెవెల్. ఎప్పుడు కేసులే కాదు అప్పుడప్పుడు గిట్లా ఎంజాయ్ అయ్యాలి అని మస్తు మంది కామెంట్ చేసిర్రుల్లో. ఏ గీ కోతులు ఇంతింత పోయి ఇల్లంత వచ్చినట్టే మొత్తం ఆగమాగం చేస్తున్నాయి. ఉల్లా మనుషుల కంటే కోతుల జనాభే ఎక్కువయ్యేటట్టున్నది. బట్టలు బయట గిట్టేస్తే చాలు మొత్తం బీక్క తింటాయి. జరా ఏమన్నా తినేటి గిట్ట బయట పెడితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఎత్తాయి గీ కోతులు. ఆఖరికి గీ కష్టం మనకంటే గా గణేశుని కూడా తప్పుతలేదు.
అగగో ఏడ చూడు గణపతికి గిట్లా గొల్లెం పెట్టినట్టు మొత్తం అడ్డం పెట్టిర్రు. ఆయంత గీ ఊర్ల దొంగల భయం ఉన్నదా అని అనుకోగలరు సుమి. గంతకంటే ఎక్కువ భయం ఉన్నది. దొంగలన్నా వచ్చి నచ్చింది ఎత్తుకోపోతారు గాని కోతులు గట్ల కాదు కదా. మొత్తం అంతా చిల్లర మల్లర చేసి ఏడిదాడ పడెత్తాయి. గణపతి లడ్డు ఎత్తుకొని అలకగా అవతల పడుతున్నాయట. ఇక కోతులు ఎత్తున కోతి పనులు భరించలేక గణపతులకు గిట్లా మొత్తం గొల్లెం పెట్టిండ్రు. గత 25 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి జరుపుకున్నందుకు గాను మాకు భగవంతుడు కొలిసిన వారికి కొలిసినంత అని మాకు మంచిగా నిండు దీవెన ఇచ్చి మా బజార్లో మాత్రం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం 2 ఉద్యోగాలు చొప్పున ప్రతి అందరం కూడా సస్యశ్యామలంగా ఉంటున్నాం. కానీ రాను ఏంటంటే కోతుల బెడద ఎక్కువైపోయింది. మరి పూజకు భగ్నం ఏర్పడుతుంది. మనం పూజ చేసిన వెంటనే మనం కొంచెం ఇటు తిరగగానే అటు ఆ నైవేద్యం కానీ మరి అక్కడ నవరాత్రుల కోసం ఏర్పాటు చేసినటువంటి లడ్డూలు కానీ మరి కాజేస్తున్నాయి. కాబట్టి ఎట్లా అని చెప్పేసి ఆలోచించుకొని ఒక ఆలోచనకు వచ్చి మాకు అందుబాటులో ఉన్నటువంటి ర్యాప్టర్లను తీసుకొని అతనికి ఒక గృహం కడితే బాగుంటుందని చెప్పేసి ఒక పెంట్ హౌస్ లెక్క ఏర్పాటు చేసి మరి దాంట్లో నిలబెట్టుకోవడం జరిగింది. మరి పాలకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరైనాను కొంచెం చర్యలు తీసుకొని కోతుల బెడద నుండి కంబాలపల్లిని విముక్తి చెందే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరు. ఇన్నారు కదా బతకనీకే ఉపాధి ఉన్నది, ఉప్పు ఉన్నది, పప్పు ఉన్నది కానీ గీ కోతుల భయమే ఎక్కువ ఉన్నది అనబట్టే. గంతే కాదుల్లో మా కంబాలపల్లి ఊర్ల మనుషుల కంటే కోతులే ఎక్కువ ఉన్నాయని గిట్లా బాధపడ్డది గీ అక్క. కంబాలపల్లి గ్రామం ఈ కాలంలో ఎక్కువ కోతులు ఉండటం వల్ల, వర్షం ఉండటం వల్ల మేము ఈ డబ్బా తయారు చేసుకొని వినాయకుని పెట్టుకుంటాం అండి. ఈ డబ్బా వల్ల మాకు ఇంతకుముందు పిల్లలు చదువుకునే పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళ హాస్టల్లో పోయి పిల్లలు ఉండడానికి ఇబ్బంది అవుతుంది. దీపాలు కోతులు ఇట్లా అంత ఆగం చేస్తున్నాయి, కుక్కలు ఇట్లా. కాబట్టి ఈ డబ్బా ప్లాన్ చేసుకున్నామండి. ఎక్కడ లేని ఈ కంబాలపల్లి గ్రామంలో ఈ డబ్బా అనేది మేము యూత్ తరపున అందరూ ఆలోచించి డబ్బాని వినియోగించుకుంటున్నామండి. ఎటన్నా వెళ్ళాలనుకున్నా దేవునికి ఇబ్బంది కాకుండా తలుపులు పెట్టుకొని పోతున్నామండి. మళ్ళీ మా గ్రామంలో చాలా ఇబ్బంది అవుతుందండి. మనుషులు ఎంతమంది ఉన్నారో కోతులు అంతా ఉంటున్నాయి. పిల్లలని పెద్దోళ్ళని అందరిని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ అన్ని పనులు చేస్తుంది. కానీ ఈ కోతులను కూడా పట్టి వాటికి కూడా హాని లేకుండా, మనుషులకు హాని లేకుండా వాటిని కూడా ఏదో విధంగా పట్టి అడవిలోకి పట్టించి వాటిని నిషేధించాలని కోరుచున్నామండి. ఇన్నారు కదా గిది పరిస్థితి. అందుకే గట్ల గణపతులకు తలుపులు తయారు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. చూడాలనుల్లో మళ్ళా కోతుల బాధ నుండి కంబాలపల్లి ఊర్లకు ఎప్పుడు విముక్తి దొరుకుతుందో ఏమో. మనం గణేశుని కాడ ఏమేం పెడతామబ్బా? 5 రకాల పండ్లు, గింత తీపి వంట, గింతంత పులిహోర పెడతాం. ఇంకా జర ప్రేమ ఎక్కువైతే గానీ పెద్ద లడ్డు పెడతాం. ఒక తానాగా గణేశునికి 108 రకాల నైవేద్యం పెట్టిండ్రంట. మళ్ళా మరి ఏమేమి ఉన్నాయో గా గణేశునికి ఏమేమి వండి పెట్టిండ్రో చూద్దామా? అహోరత్రుష్ట నక్షత్రానోపం ఇమం మనుషానా సర్వం మనుషానా ఓం నిశాం 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 నే శాస్త్రశే విషాపురుషాం శాస్త్రాక్షస్యాస్త్రువం సభోమం విషదో విషా అత్యదృష్ట నిశాంగుణం పురుషేవేదకం సర్వం యద్భూతం విష్ణోర్భ్యం జాతోత్యాపురుషः ఆదోత్యా విశ్వామృతాని త్రిపాదస్యామృతంవిహే యత్పరిశేన వదాకల్పన్నో వేదావేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం సర్వాణూపాణి దాతాపురస్తాచ్యముదాజహార. అవునుల్లా, మా నల్ల నాగవతోని ముచ్చట పెట్టక షానొద్దులైతుంది. మరి ఏం చేస్తుందో ఏమో చూద్దాం పాన్రి. ఇంకేం వద్దాం? ఆగో, మా నాగవ్వేమో రాస్తున్నది కదా. గాయంత ఇప్పుడు నేను కలెక్టర్ని అయితా అంటదా ఏంది? ఇంకేం పెడితే మంచి ఉంటుంది, ఎట్లా చెప్పాలి? ఐడియా వచ్చింది. ఇప్పటిదాకా రాసింది ఇప్పుడేమో డైలాగులు చెప్తుంది. అసలు ఇది ఏం చెప్తుంది? గంతగానం ఏం రాయవట్టబ్బా? ఒకసారి ఆక్టాయించి చూద్దాం. ఓ నాగవ్వా, ఓ నాగవ్వా. ఇప్పుడు మంచి ఉంటుంది.
అసలు ఇది ఏం చేస్తుంది? ఒక్కనే ఎక్కడికైనా ఇలానే వస్తా, ఇలానే ఉంటా. అర్థమైందా? జనంలో ఉంటా, జనంలా ఉంటా. అర్థమైందా? హా, మస్తు చదివినవుతీ గాని గింతకి ఏం రాస్తున్నావు? గప్పటి సంది సినిమా స్టోర్ రాసినట్టే మంచిగా రాస్తున్నావు. ఆగు, వచ్చినావా మా తల్లి? మొన్ననేమో పోక నేను దావత్కి పోతా అంటే అట్లా అడ్డం పడ్డావు. అరే సరే పోనీ, ఏమన్నా కోచింగ్ తీసుకొని మంచిగా సర్కార్ నౌకరు చేసుకుంటా, మనోళ్ళందరినీ చూసుకుంటా అని అంటే అట్లా సాగనీయకపోతేవి. ఇప్పుడేమో ఇట్లా ఎత్తావు. పెద్ద మహా తల్లివి నువ్వైతే. దేనికి నువ్వు నాకు తెలిసే. ఓ బాగానే ఆలోచన చేసినావు గాని నీకు కుక్కర్ విజిల్ల లెక్క పెట్టమంటేనే నెత్తిగోక్కుంటా 3-4 అంటావు. మరి నీకు ఇలా పవన్ కళ్యాణ్ సార్ పుట్టిన దినమని ఎట్లా యాదుకుంది? ఎవరు చెప్పిండ్రు? ఆగు, నీకు తెలియదు కదా? నాకు తెలుసు నీకు తెలియదని. నీకేం తెలియదు. ఇలా పవన్ కళ్యాణ్ సార్ పుట్టినరోజు గది కూడా తెలియకపా. ఎందుకు నన్ను చూడు ఎంత మంచిగా చెప్తున్నానో. తెలియదా నీకు? నాకు ఎట్లా తెలుసు అంటున్నావా? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ యూస్డే కాదు, రోజు ఇట్ట అప్పుడప్పుడు వాట్సాప్లలో స్టేటస్లు కూడా చూడాలి. ఇలా గిట్లా ఫోన్ గిట్లా ఓపెన్ చేసి గిట్లా చూసి ఇన్నో లేదు. అందరూ ఒకళ్ళు సారి పుట్టినరోజు అని స్టేటస్లు పెట్టబట్టే అవి యూత్ అంటే నాకైతే. అందుకని నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇక నేను కూడా సారుకు ఖచ్చితంగా లెటర్ రాస్తా. ఇక లెటర్ రాసి మంచిగా ముద్దు ముచ్చట్లన్నీ మొత్తం అలా నింపి సారుకు పంపుతా. సరేనా? చూడు నువ్వు కూడా. ఇక ఒకరికి సాయం చేస్తేనేమో మంచోడని అంటారు, బాగా మందికి సాయం చేస్తేనేమో దేవుడు అని అంటారు. అదే పోనీ సినిమాలలో నటించిర్రే అనుకో, సినిమా హీరో అని అంటారు. మరి సినిమాలలో నటించి అందరికి సాయం చేసిన మన పవన్ అన్నని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. చెప్పురి మీరే ఏమనాలి? ఇక అట్లనే ఎంతమందికి సాయం చేసిండు. ఓ గట్లనా? అయితే ఒకసారి లెటర్లో ఏం రాసినవో చదువు. గన్ని సంవత్సరాల నుండి హీరో లెక్కలే చేసిండు, గంతమందికి సాయం చేసిండు. అవు మంచిగానే ఉన్నది. అట్లనే కాదు, ఇప్పుడు మన ముసలోళ్ళ కాడికెళ్ళి మన చిన్న పోరగాళ్ళు, పెద్ద పోరగాళ్ళు, నా ఎత్తోళ్ళు, నీ ఎత్తోళ్ళు అందరికీ సారుక పెద్ద ఇన్స్పిరేషను. ఇక అట్లా చూసుకున్నట్టయితే ఇక సారునికి మించిన వాళ్ళు ఎవ్వరు లేరనే అనిపిస్తుంది నాకైతే. అందుకనే మంచిగా లెటర్లో హ్యాపీ బర్త్డే సారు, నిన్ను 100 ఏళ్ళు చల్లగా బతకాలే, అబ్బా నీకు అసలు ఏది కూడా అడ్డు రావద్దు, గిట్లనే నువ్వు ఎదుక్కుంటూ పోవాలి అని రాసిన. వారెవ్వ శబాష్ నాగవ్వ, బాగా రాసినావు గాని మరి ఇప్పుడు గా లెటర్ ఎట్లా పంపిత్తవే? నువ్వు పోతావా? నాకు తెలుసు నీకు తెలివి లేదని, అందుకనే నీకే దొరకలే, నువ్వు ఇంకా గదే కుర్చీలో కూర్చుంటావని కూడా నాకు ఎరికే. అయినా మనం సారుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలంటే ఆంధ్ర వరకు పోవన్నా చెప్పు. ఇప్పుడు టిట్టు లేదా? అందుకనే నేను టిట్టులో ఫోటో దిగి గిట్ట లెటర్ గిట్ట పెట్టి ఫోటో దిగి అన్నకు టిట్టులో ఫోటో పెడతా. ఇక బర్త్డే విషయం అంతా చూసుకొని సంబరపడతాడు కావచ్చు, నాకు నల్లనగా బర్త్డే విష్ చెప్పిందని. ఇక మళ్ళీసారి బర్త్డే విష్ చెప్పుతా అన్నకు, అన్న హ్యాపీ బర్త్డేనే. అరే మళ్ళొక ముచ్చట మర్చిపోయినా, ఇలా తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది, అబ్బా నేను దవ్వన పోవాలని, అందుకని తొందర టిట్టులో పోస్ట్ చేసి నేను పోతా. సరే మరి నువ్వు పైలంగా ఇంటికి రా, నేను పోతున్నా, బాయ్. చూసిండ్రు కదా మా నాగవ్వ పవన్ కళ్యాణ్ సార్ పుట్టిన దినం నాడు ఎంత సంతోషపడుతున్నదో. గట్లనే గీయాల పవన్ కళ్యాణ్ సార్ అభిమానులకు అయితే పండుగనే పండుగ. మన ప్రైమ్ నేను ఖతర్నాక్ వార్తల తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు సారు. మీరు ఇంకా ఎన్నో బర్త్డేలు గిట్లనే జరుపుకోవాలి. డిప్యూటీ సీఎం వనగాల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ 120 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి మనసా వాచా కోరుకుంటున్నాను. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్ట బుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.